వ్యవసాయం చేసుకునే రైతన్నలు పెట్టుబడి సాయం కోసం ఇచ్చే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇక గిప్పట్ల ఆనకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పేరు మీద పెట్టుబడి సాయం రైతన్నలకు అందే సుమారు అయితే కనబడతలేదుల్లా। ఈ పథకానికి సంబంధించి సర్కారు ఇంకా మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో వచ్చే యాసంగి సీజన్ నుంచి గిట్లా ఇత్తరు కావచ్చు అనిపిస్తుంది। అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈ రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించారు। ఇక అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు బంధు పథకంగా అమలు చేసిన ముచ్చట అందరికీ ఎరుకున్నదేనా। గప్పట్ల పట్టగలిగిన వాళ్ళందరకు రైతు బంధు పథకాన్ని ఇచ్చింది। ఈ క్రమంలో సాగులో ఉన్న సాగులో లేని భూములకు, రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా మార్పిడి చేయకుండా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలాంటి ప్లానింగ్ లేకుండా అందరికీ అన్నింటికీ రైతు బంధు ఇచ్చింది। ఇక ఈ పథకం ద్వారా జిల్లాలో 1,46,000 మంది రైతులకు 136 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది। ఇక మలి సర్కారు గద్దెనెక్కినాక రైతు బంధు పథకాన్ని సవరించి తాము ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని అయితే చూస్తున్నది। మొన్న గడిచిన యాసంగి సీజన్లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించింది। ఇక ఆనకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసిండ్రు। కొత్త పథకాన్ని అమలు చేస్తారా లేకపోతే పాత పథకం ప్రకారమే పెట్టుబడి సొమ్మును ఖాతాల్లో జమ చేస్తారా అనే దాని మీద చర్చ మస్తు నడిచింది। కానీ ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదట। రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉపసంఘాన్ని అయితే నియమించారు। ఇక ఈ ఉపసంఘం రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి జూలై 15 లోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం అయితే పేర్కొన్నది। ఇక ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి రైతు భరోసా పథకం అమలు గురించి అభిప్రాయ సేకరణ అయితే చేసిండ్రు। ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ అయితే చేసిర్రు। ఇక ఈ పథకాన్ని 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని కొందరు, 5 ఎకరాలకే ఇవ్వాలని ఇంకొందరు, రహదారులు, కొండలు, గుట్టలు, బంచరాయి భూములకు, సాగుకు యోగం కాని భూములు, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములు కలిగిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వద్దని అయితే అభిప్రాయపడుతున్నారు। కానీ మొన్న ఆగస్టు 2వ తారీఖు దాకా నడిచిన బడ్జెట్ సమావేశాలల్లా రైతు భరోసా అంశం చర్చకు రాకపోవడంతో ఈ వానకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు అయితే ఇప్పట్లో లేనట్టే కనబడుతుందిలా।